హాయ్ ఫ్రెండ్స్, అసలు సముద్రం ఎంత లోతు ఉంటుంది? అంత లోతులో సముద్రం యొక్క ప్రపంచం ఎలా ఉంటుంది? సముద్రం ఎంత లోతు ఉంటుంది అనే విషయం మన ఊహలకు కూడా అస్సలు అందదు. ఆకాశం కింద భారీగా విస్తరించి ఉన్న ఈ సముద్రం భూమి మీద ఉన్న ఒక యూనివర్స్ లాగా కనిపిస్తుంది. ఈ సముద్రాల్లో ఉన్న ఐలాండ్స్ యూనివర్స్లో ఉన్న గ్రహాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంత విశాలంగా ఉన్న సముద్రం యొక్క ప్రపంచం యొక్క లోతు కేవలం నదుల్లాగా ఉండదు. అంటే ఈ సముద్రాల యొక్క లోతు ఈ భూమి మీద ఉన్న అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు కంటే కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మౌంట్ ఎవరెస్ట్ని రివర్స్లో తిప్పి సముద్రంలో ముంచినట్లయితే పూర్తిగా మునిగిపోతుంది. అసలు సముద్రం ఎంత లోతు వరకు ఉంటుంది, మరియు ఇంత లోతులో ఏమేం జరుగుతూ ఉండవచ్చు అనే ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే సముద్రం యొక్క కొన్ని రహస్యాల గురించి కూడా తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, let us start our today's episode. మన మనుషులం భూమి మీద ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్నప్పటికీ భూమి గురించి కేవలం 5% మాత్రమే తెలుసుకోగలిగాం. అందువల్ల మనిషి దగ్గర ఈ భూమి గురించి ఇంతవరకు కూడా సరైన ఇన్ఫర్మేషన్ లేదు. మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ప్రకారం సముద్రం యొక్క లోతు ఎంతవరకు ఉంది, ఆ లోతులో ఏమేం రహస్యాలు దాగి ఉన్నాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మేము చెప్పేది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవచ్చు. అదేంటంటే, సముద్రం మనకి తన గురించి ఎంతైతే తెలియాలి అనుకుందో అంత మాత్రమే మనిషికి సముద్రం గురించి తెలుసు. ఎందుకంటే నేచర్ అనేది మానవుల కంటే చాలా తెలివైంది. ఎలా అంటే, ఈ భూమి మీద జీవం ఉండడానికి అసలు కారణం ఈ సముద్రమే కాబట్టి. ఎందుకంటే మొదటిసారి ఈ సముద్రంలోనే బ్యాక్టీరియా మరియు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ జన్మించడం జరిగింది. అలా ఈ ఆర్గానిజమ్స్ ఎవల్యూషన్ చెంది ఈ భూమి మీద ఇన్ని రకాల జీవులు వచ్చాయి. ఈ ఎవల్యూషన్ కారణంగానే మనుషులు కూడా ఈ భూమి మీద పుట్టారు. ముందుగా ఈ సముద్రం యొక్క 40 మీటర్స్ లోతు గురించి తెలుసుకుందాం. ఈ లోతుకి డైవర్స్ తరచుగా వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు అక్కడ కనిపించే వాటన్నింటినీ ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది డైవర్స్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం ఇంకా లోతుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ఒక డైవర్ పేరు హెర్బర్ట్ నిచ్. ఈ వ్యక్తి సముద్రంలో 214 మీటర్ల లోతుకు వెళ్ళి రికార్డు సృష్టించాడు. ఎందుకంటే ఈయన కంటే ముందు సముద్రంలో అంత లోతు వరకు ఎవరూ కూడా వెళ్ళలేకపోయారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏంటంటే, ఈయన ఒకే శ్వాసలో 214 మీటర్ల లోతుకు డైవ్ చేశాడు. అయితే ఈ రికార్డ్ని కూడా బ్రేక్ చేయడంలో ఒక వ్యక్తి విజయం సాధించాడు. ఆ వ్యక్తి పేరు అహ్మద్ గబ్. ఈయన ఏకంగా సముద్రంలో 332 మీటర్ల లోతు వరకు కూడా వెళ్ళగలిగాడు. అయితే ఇంతకంటే ఎక్కువ లోతుకు, అంటే దాదాపు 400 మీటర్ల లోతుకు చేరుకుంటే అక్కడ సముద్రం యొక్క బయోడైవర్సిటీ కనిపిస్తుంది అని రీసెర్చర్స్ చెప్తున్నారు. అంటే అక్కడ వేరు జాతుల సముద్ర జీవులు కనిపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు సముద్రంలో 500 మీటర్ల లోతుకు వెళ్దాం. దీనికంటే ఎక్కువ లోతుకు బ్లూ వేల్స్ కూడా వెళ్ళవు. ఎందుకంటే 500 మీటర్లు అనేది బ్లూ వేల్స్ యొక్క మ్యాక్సిమం లిమిట్ అవుతుంది. ఈ లోతు కంటే కొంచెం ఎక్కువ, అంటే 540 నుంచి 550 మీటర్ల లోతు వరకు కూడా పెంగ్విన్స్ వెళ్తూ ఉంటాయి. పెంగ్విన్స్కి అక్కడ ఎంత ఆహారం ఉన్నా కూడా 550 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు వెళ్ళడానికి ఎప్పుడూ ప్రయత్నించవు. ఇంతవరకు మీరు ఈ ప్రయాణంలో సముద్రంలో 550 మీటర్ల లోతు వరకు చేరుకున్నారు. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ లోతులోకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. 550 మీటర్ల కంటే కిందకి వెళ్ళడానికి మనిషి గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత ఆ లోతులో మనిషి ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ లేదు కాబట్టి. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవడానికి ఇంకో కారణం ఏంటంటే, 750 మీటర్ల లోతుకి దగ్గరగా కొన్ని దేశాలకు సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్తో నిండి ఉన్న సబ్మెరీన్స్ ఇక్కడ రహస్యంగా ఉంటాయి. అందువల్లే మనం ఈ సబ్మెరీన్స్ దగ్గర ఆగకుండా ఇంకా కిందకి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అలా మనం ఇప్పుడు 830 మీటర్ల లోతుకు చేరుకున్నాం. ఈ లోతు బుర్జ్ ఖలీఫాని రివర్స్లో సముద్రంలో పడుకోబెడితే ఎంత లోతుకు చేరుకుంటుందో అంత లోతుకి ఇప్పుడు మనం చేరుకున్నాం. అలా ఇంకా లోతుకు, అంటే సముద్రంలో 1000 మీటర్ల లోపలికి చేరుకుంటే అక్కడ సూర్యుడి యొక్క లైట్ అనేది దాదాపు శూన్యం అని చెప్పొచ్చు. అందువలనే సముద్రంలో ఈ ప్లేస్ని స్కేరీ జోన్ అంటారు. ఇంతకంటే లోతుకు వెళ్ళాలి అంటే చీకట్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందువల్లే మీరొక టార్చ్ లైట్ని తీసుకోండి, లేకపోతే అంత లోతులో ఎలాంటి జీవులు ఉండవచ్చు అనే విషయాన్ని మీరు చూడలేకపోవచ్చు. అయితే ఇంత ఎక్కువ లోతులోకి వెళ్ళడానికి మనం ఏదైనా స్పెషల్ ఎక్విప్మెంట్ని ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఈ లోతులో వాటర్ ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక మనం ఏ క్షణంలో అయినా మరణించవచ్చు. అయితే ఇక్కడ సూర్యరశ్మి లేకపోతే మరి ఇక్కడ జీవించే జీవులు ఎలా చూడగలుగుతాయి అని మీకు ప్రశ్న రావచ్చు. ఈ లోతులో సూర్యుడు హ్యాండ్ ఇచ్చిన ప్రకృతి మాత్రం హ్యాండ్ ఇవ్వలేదు. ఎలా అంటే మీరు దాదాపు 2000 మీటర్ల లోపలికి వెళ్తే అక్కడ యాంగ్లర్ అనే ఫిష్ తల మీద ఒక టార్చ్ లాంటిది ఉంటుంది. అందువల్లే ఈ ఫిష్ని లైట్ ఫిష్ అని కూడా అంటారు. అలా ఈ ఫిష్ తన తలపైన ఉన్న టార్చ్ యొక్క వెలుగు సహాయంతో చుట్టుపక్కల ఉన్న వాటిని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 4200 మీటర్ల లోతుకు వెళ్ళినట్లయితే అక్కడ మీరు 11,000 PSI ప్రెషర్ని ఫీల్ అవుతారు. అంత ఎక్కువ ప్రెషర్ ఉన్న ప్లేస్ని అబిసల్ జోన్ అంటారు. అలాగే ఈ లోతు యొక్క యావరేజ్ మహాసముద్రం యొక్క డీపెస్ట్ లెవెల్ అవుతుంది. అయితే పెద్ద పెద్ద మహాసముద్రాల్లో ఇంకా ఎక్కువ లోతు ఉండొచ్చు. ఇప్పుడు మనం అలాంటి పెద్ద సముద్రం లోపల మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. మీరు దాదాపు 6000 మీటర్ల లోపలికి వెళ్ళినట్లయితే హ్యాడల్ జోన్ని చేరుకుంటారు. ఇక్కడ వాటర్ ప్రెషర్ మీ మీద జెట్ ప్లేన్ ఉన్నంత బరువును పెడితే ఎంత ప్రెషర్ను ఫీల్ అవుతారో అంత ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. హిల్ క్లైంబర్స్కి మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కిన తర్వాత ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో దాని ఎత్తు అయిన 8848 మీటర్ల సముద్రం లోపలికి చేరుకున్నట్లయితే సేమ్ ఫీలింగ్ వస్తుంది. ఇంతకంటే ఎక్కువ లోతుకు వెళ్ళడం అంటే చాలా కష్టమే. అయితే అతి కష్టం మీద 10,916 మీటర్లకి చేరుకున్నాం అనుకుందాం. ఇది ఎలాంటి లోతు అంటే ఇక్కడికి ఇప్పటి వరకు కేవలం 2 మాత్రమే చేరుకోగలిగారు. 1960లో డాన్ వాల్ష్ మరియు జాకీస్ పికట్ అనే 2 వ్యక్తులు ఈ సముద్రంలో ఈ లోతును రీచ్ అయ్యారు. వీళ్ళిద్దరూ ఈ రికార్డ్ని క్రియేట్ చేయడానికి అప్పట్లో ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ సబ్మెరీన్ని యూజ్ చేయడం జరిగింది. సముద్రం యొక్క సర్ఫేస్ నుంచి 5.5 గంటలు ట్రావెల్ చేసిన తర్వాత ఇంత లోతుకు చేరుకోవటం జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎంత ఎక్కువ ప్రెషర్ ఉంది అంటే సబ్మెరీన్లో ఉన్న అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. అంతేకాదు సబ్మెరీన్ కిటికీలు కూడా డ్యామేజ్ అయిపోయాయి. అందువల్ల వాళ్ళు అక్కడికి చేరుకున్న కేవలం 20 నిమిషాల లోపలే అక్కడి నుంచి తిరిగి పైకి ప్రయాణాన్ని మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మనిషి ద్వారా కొలవబడిన మోస్ట్ డీపెస్ట్ లెవెల్ అయిన మ్యారియానా ట్రెంచ్ దగ్గరికి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈ లెవెల్ను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మహాసముద్రాల్లోనూ మోస్ట్ డీపెస్ట్ లెవెల్గా చెప్పుకుంటారు. ఈ మ్యారియానా ట్రెంచ్ వెస్ట్ పసిఫిక్ ఓషన్లో ఒక భాగం అని చెప్పాలి. అయితే మనకి ఈ సముద్రాల గురించి కేవలం 5% మాత్రమే తెలుసు. అందువల్లే మ్యారియానా ట్రెంచ్ అన్నిటికంటే డీపెస్ట్ లెవెల్గా చెప్పుకోవడం ఖచ్చితంగా తప్పే అవ్వచ్చు. ఎందుకంటే ఎవరికి తెలుసు సముద్రం ఇంకా ఎంత లోతుందో? మానవుడు ఈ భూమి మీద మరియు యూనివర్స్లో మనిషి సాల్వ్ చేయలేనివి ఎన్నో రహస్యాలున్నాయి. ఎందుకంటే ఇంతవరకు ఎవరూ కూడా సముద్రం యొక్క డీపెస్ట్ లెవెల్ గురించి చెప్పలేకపోయారు. మనిషి కనుక్కున్న డీపెస్ట్ లెవెల్ మాత్రం మ్యారియానా ట్రెంచే. అయితే మ్యారియానా ట్రెంచ్ డీపెస్ట్ లెవెల్ ఖచ్చితంగా ఒక మిస్టరీగా ఉంటుంది. త్వరలో మనుషులు డీపెస్ట్ లెవెల్ ఆఫ్ ది ఓషన్ అనే మిస్టరీని ఖచ్చితంగా ఛేదిస్తారు అని మనందరం కూడా ఆశిద్దాం. అయితే ఈ విషయం గురించి మీ అభిప్రాయం కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.